అదేటవుతుంది ఎస్సీ వచ్చాడా ఎస్సీఏ అదేటవుతుంది ఘోర ప్రమాదం అయితే సంభవించినటువంటిది అయితే ఉంది. భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్నటువంటి ఒడిశాకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ఏసీ బస్సులో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విజయనగరం సమీపం రామభద్రాపురం మండలం కేంద్రానికి ఇంచుమించుగా దాదాపుగా అంటే 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందినటువంటి ప్రైవేట్ ఏసీ బస్సు శుక్రవారం రాత్రి దాదాపుగా 7:45 సమయంలో భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వైపు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శనివారం తెల్లవారుజామున ఇంచుమించుగా 4:30 సమయంలో రామభద్రాపురం సమీపానికి చేరుకునేసరికి బస్సుకు సంబంధించినటువంటి వెనక టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మొత్తం బస్సు అంతా కూడా వెనక మంట అగ్నికి ఆగుతవుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని గమనించినటువంటి బస్సు డ్రైవర్ బస్సులో ఉన్నటువంటి మొత్తం ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బస్సులో ప్రమాదం జరిగినటువంటి సమయంలో దాదాపుగా 37 మంది ప్రయాణికులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం అందరినీ డ్రైవరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సహాయ సిబ్బంది అలర్ట్ అయి మొత్తం అందరినీ బస్సులోంచి కిందకి దింపేసినటువంటి నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ ప్రాణహాని గాని గాయాలు గాని కాకపోవడంతో మొత్తం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇట్లాంటి ప్రమాదాలు బస్సులు దూర ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో ఏసీ బస్సులకు ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసే సమయంలో టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఖచ్చితంగా బస్సు సిబ్బంది పరిశీలించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే టైర్లు పేలినటువంటి వెంటనే రాపిడికి ఈ బస్సులు అయితే దగ్ధమైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ బస్ టైర్లు పేలినటువంటి సమయంలో బ్యాక్ టైర్స్ పేలగానే ఒక్కసారి ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్స్ కూడా దీనికి సమీపంలోనే ఉంటాయి కాబట్టి ఆ మంటలు ఆ పేలుడు దాటికి మంటలు కూడా ఈ ఆయిల్ ట్యాంకర్లను తాకడం వెంటనే మొత్తం కింద పార్ట్స్ అన్ని కూడా కొంత గ్రీస్ తోనూ ఆయిల్ తోనూ ఉన్నటువంటి నేపథ్యంలో బస్సులు అత్యంత వేగంగా ఇది మంటలను అయితే వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అటు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్నటువంటి ఈ బస్సు సంఘటన ఏ విధంగా అయితే జరిగిందో సరిగ్గా 15 రోజుల క్రితం కూడా విశాఖ సమీపంలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా విశాఖలో రిషికొండ దగ్గర కూడా ఇదే విధంగా వెళ్తున్నటువంటి బస్సులో బ్యాక్ టైర్ పేలి బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతిసారి సరిగ్గా చెక్ చేయించకపోవడం అదే విధంగా వాహనాలని ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ ఏసీ బస్సెస్ కి సంబంధించి సర్వీసింగ్ అనేది చేయించకపోవడం ఇది నెగ్లిజెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదాలు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి ఎట్లాంటి ప్రాణహాని గాని గాయాలు గాని కాకపోవడంతో మొత్తం అటు ఆ బస్సు యాజమాన్యం అయితే ఒక విధంగా ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తం మంటలను అయితే అదుపు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆగుతైపోయి దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే బస్సులో ఉన్నటువంటి 37 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడం చిన్న గాయాలు కూడా కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ విషయంలో అంటే ప్రమాదం జరిగినటువంటి సమయంలో టైర్ పేలంగానే మంటలు అంటుకోవడంతో గమనించినటువంటి డ్రైవర్ ను మాత్రం ఇక్కడ ఒక విధంగా అభినందించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
తెలియదు. కానీ ఆ సమయానికి అనుగుణంగా చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులందరినీ కూడా, ఎందుకంటే దాదాపుగా 4 గంటల 30 నిమిషాల సమయం అంటే అందరూ చాలా గాఢ నిద్రలో ఉంటారు. ఆ బస్సులో నుంచి వెంటనే దిగకపోతే ఖచ్చితంగా ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉండేది. అట్లాంటి సమయంలో కూడా మొత్తం ప్రయాణికులందరినీ వరుసగా నిద్ర లేపి బస్సు అయితే దించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. బస్సు మాత్రం పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.